తెలుసుకోవాల్సింది. వీళ్ళ విషయాలు అసలు అడగకుండా మిగతా ఎన్ని పెట్టేదో జనరల్గా మీరు ఎలా చేశారంటే బాగా చేసామని మీరు చెప్తున్నారు. ఇదంతా చాలా చాలా ఇదిగానే జరుగుతుంది. అడగండి బ్రో, మేము ఆన్సర్ ఇస్తాం. మీరు ముందు రండి, చెప్పండి. ఏ క్వశ్చన్స్ అయినా పర్వాలేదా? పర్లేదు బ్రో, అయ్యో పర్లేదు. ఇప్పుడు మీరు వేరే లెవెల్లో, ఒకప్పుడు ఏంటంటే వేరే లెవెల్లో ఆర్టిస్ట్ కింద ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు, అన్ని సీరియల్స్ చేశారు, ఇవి చేశారు. సో మధ్యలో బ్రేక్ ఇచ్చారు. ఎందుకు బ్రేక్ వచ్చింది? బ్రేక్ ఇవ్వాల్సి వచ్చిందా? బ్రేక్ వచ్చిందా లేకపోతే ఏం జరిగింది మధ్యలో? బ్రేక్ ఏమి ఇవ్వలేదు బ్రో. నేను బేసికలీ కంటిన్యూగా బ్యాక్ టు బ్యాక్ రియాలిటీ షోస్ చేస్తాను. డీ చేశాను, దాని తర్వాత బీబీ జోడీ చేశాను, మళ్ళీ డీ చేశాను, మళ్ళీ ఓటీటీకి వెళ్ళాను, మళ్ళీ బ్యాక్ వచ్చాను. సో నాకు ఆ 4 years ఏదైతే ఉండనో ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క ప్రాజెక్ట్ చేశాను. ఓకే. సో ఎక్కడ నాకు బ్రేక్ అనేది రాలేదు. బట్ ఇలాంటి అవకాశం కోసం వెయిట్ చేస్తుంటే ఫైనల్లీ ఇలాంటి అవకాశం వచ్చింది. అయితే ఓకే, కానీ ఇప్పుడు ఇంతకుముందు మీరు కనెక్ట్ అయిపోయారు. ఎవరితో కనెక్ట్ అయిపోయారంటే ఇక్కడ పేరు చెప్పారు. అంతకుముందు వేరే వాళ్ళతో కనెక్ట్ అయిపోయారని జనాలు అందరికీ తెలుసు. ఇప్పుడు ఫైనల్గా ఎవరితో కనెక్ట్ అయిపోయారు, అసలు ఏం చేశారు? ఎవరితో కనెక్ట్ అవ్వలేదు. ఆ కనెక్షన్ వేరా, ఈ కనెక్షన్ వేరా. ఆ కనెక్షన్ ఏంటి, ఈ కనెక్షన్ ఏంటి? ఆ కనెక్షన్ అయిపోయింది బ్రో. అది అక్కడ ఇట్స్ ఓవర్. మీకు ఈ క్యూరియాసిటీ చాలా ఎక్కువ ఉంటుందని నాకు తెలుసు. అదే ఆలోచిస్తున్నా ఇంకా పైకి రాలేదు. అఖిల్ లాంటి వ్యక్తి కనపడినప్పుడు అడగాలనుకుంటాం. ఇక బట్ థ్యాంక్ యూ. అంటే ఒక క్లారిఫికేషన్ నేను ఇస్తాను. అంటే ఆ కనెక్షన్ లేదు. ఓకే, మేము మంచిగా హ్యాపీగా ఉన్నాం. సపోర్ట్ చేస్తే ఇండివిజువల్ గా హ్యాపీగా ఒకరికొకరు సపోర్ట్ చేయండి. ఓకే, వాళ్ళని సపోర్ట్ గా మమ్మల్ని పర్సనల్ గా ఇద్దరిని కలపకండి. వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ అంతే. లేదు యాక్చువల్లీ ఇప్పుడు మీరు ఈ కాంట్రవర్షియల్ క్వశ్చన్ అడిగిన తర్వాత మాకు కూడా, అండ్ వాళ్ళిద్దరు ఒకళ్ళు ఫేవరెట్ అని చెప్పుకున్న తర్వాత మాకు కూడా డౌట్ వస్తుంది. తను కూడా ఎప్పుడు అఖిల్ అంటూ ఉంటుంది, తను కూడా ఎప్పుడు రమ్య వసతిగా అంటూ ఉంటుంది. క్యారెక్టర్ లో తను మీరు ఎందుకు జీవించారు? కాదు, తను వచ్చేస్తుంది మాట్లాడతాను. మళ్ళీ మీరు అన్నారా లేదా? వాసు గారు ఎక్కడైనా వేరే లెవెల్ జరగాలి, కానీ ఇక్కడ ఏంటండి ఏం జరుగుతుంది ఇక్కడ? అరే ఏం ఇప్పుడు తప్పుగా ఏం చెప్పలేదే, ఇష్టం అని చెప్పాం. దాన్ని తప్పుగా ఎందుకు చూపిస్తున్నారు మీరు? ఇష్టం నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అది సిరీస్ లో నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది, తప్పకుండా వెళ్తుంది. చెప్పేసి అఖిల్, ఎందుకు అఖిల్? శుభశ్రీ నీకు తెలుసు నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అని. ఏముందిరా చెప్పేసి. సరే నేను చెప్పేస్తున్నా. యాక్చువల్లీ నేను శుభశ్రీ 3 months నుంచి డేట్ చేస్తున్నా. చెప్పే అంటున్నావు, మరి చెప్పేస్తే ఏమో వాట్ అంటావు? 3 months మనం స్టార్ట్ చేయక ముందు నుంచి యాక్చువల్లీ మేము డేట్ చేస్తున్నాం అని చెప్పి మమ్మల్ని తీసుకున్నారు దీంట్లోకి. సో